గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి
ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ మాసము చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చును. అదృష్టము సహకరిస్తుంది అని చెప్పవచ్చును. ఎవరైతే ముఖ్యంగా ఫస్ట్ ఆరోగ్యం అనేది సహకరిస్తుంది, అది ముఖ్యమైన సంతోషించదగ్గ విషయం. ఆరోగ్యం ఉంటేనే అన్ని విధాలుగా మనిషి బాగుంటాడు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మానసిక ప్రశాంతత అనేది దెబ్బతింటుంది, ఒంట్లో శక్తి కూడా క్షీణిస్తుంది. ఈ కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యం సహకరిస్తుంది. ఆలోచనలు పరుగులు పెడతాయి. ఎవరైతే విదేశీ సంబంధ ప్రయత్నాలు చేయాలనుకుంటారో లేదా మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకుంటారో, విదేశీ సంబంధిత విద్య, ఉద్యోగము ఇటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ద్వితీయార్థంలో ఎంత కమ్యూనికేటివ్గా ఉంటే, మాసం ద్వితీయార్థంలో ఎంత కమ్యూనికేటివ్గా ఉంటే వారికి అంత ఉపయోగం. ఎవరైనా సరే, ఉద్యోగస్తులే కానీ విద్యార్థులే కానీ ఎవరైనా సరే, ఈ ఆగస్టు ద్వితీయార్థంలో ఎంత కమ్యూనికేటివ్గా ఉంటే వారికి అంత ప్రయోజనము అని గమనించగలరు. అలాగే ధన ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సంబంధిత సౌఖ్యం అనేది ఉంటుంది. అలాగే వీరి మృదు భాషణ, వీరి తెలివితేటలతో కూడిన సంభాషణ వీరికి మంచి పేరును తెస్తుంది అని చెప్పవచ్చును. వీరికంటే చిన్నవారితో చక్కగా వ్యవహరిస్తారు. తమ్ముళ్ళు చెల్లెళ్లతో అనుకూలంగా ఆప్యాయంగా వ్యవహరిస్తారు. మంచికి చెడుకు అండగా ఉంటారని చెప్పవచ్చును ఈ కర్కాటక రాశి జాతకులు. అలాగే ఎవరైతే ప్రాథమిక మాధ్యమిక విద్యల్లో ఉంటారో, విద్యను అభ్యసిస్తూ ఉంటారో వారికి కూడా ఈ మాసము అనుకూలము. ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పైన, వారికి కూడా ఈ మాసము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అయితే దీనికి సంబంధించిన ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చులు మాత్రం ఉంటాయి ఈ కర్కాటక రాశి జాతకులకు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా వీళ్ళ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అనేవి వీరికి చాలా 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 సహకరిస్తాయని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిన అన్ని విషయాలు అనుకూలంగానే ఉంటాయి. అలాగే వివాహ యోగ్యులైతే ఎవరైతే ఉంటారో వారికి లగ్న బలం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో కనబడుతుంది. ఎలాగో ఈ ఆగస్ట్ మాసంలో సెట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక అన్ని విధాలుగా గృహ సౌఖ్యం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వీటిల్లో ఉంటారో, స్పెక్యులేటివ్ రంగంలో ఉంటారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టం సహకరిస్తుంది అని చెప్పవచ్చును. అయితే పితృ సంబంధిత వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తండ్రికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ ప్రథమార్థంలో 15-20 తేదీ వరకు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఖర్చులు ఉన్నా కూడా అవి ఉపయోగమైన ఖర్చులే ఉంటాయి. మంచి పనులకే ఖర్చులు ఉంటాయి, అవసరమైన పనులకే ఖర్చులు ఉంటాయని కర్కాటక రాశి జాతకులు గమనించగలరు. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి.
ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతినిత్యము లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా, అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా, ఏ అమ్మవారైనా అనుకోండి, ఏదో ఒక రూపం అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి.